హలో. రాత్రి నుంచి చాలా వర్షం పడుతుందండి. అస్సలు ఆగట్లేదు, చాలా వర్షం పడుతుంది. నేనైతే వేడివేడిగా కాఫీ చేస్తున్నాను. అండ్ ఈ కాఫీ అయితే బెల్లంతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు మరగబెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను ఈ బెల్లం పౌడర్ తెచ్చుకుంటాను. చూడండి, నేను బెల్లంతో కాఫీ చేస్తున్నాను. బెల్లంతో కాఫీ బాగుంటుందండి. నేను కాఫీ పొడి కూడా బ్రూ తెచ్చుకుంటానండి, ఇన్స్టెంట్ది. సో ఫిల్టర్ది కాదు. సో నేను కాఫీ చేసుకుంటున్నాను. వెదర్ అస్సలు బాగాలేదండి, చాలా ఇదిగా ఉంది. సో పాలైతే హీట్ అయిపోయింది. సో నేను ఆపేసాను. సో ఇవన్నీ నేను కాఫీ కలుపుకుంటున్నాను. వేడి వేడి కాఫీ ఈ వర్షంలోని అన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇంట్లో చేయలేదండి, బయట నుంచే తీసుకొచ్చారు. సో నేను ఈ కాఫీ స్నాక్స్ ఇచ్చేస్తున్నాను. సో మా పెద్ద పాప వాళ్ళు వచ్చేసారు స్కూల్ నుంచి. సో వాళ్ళకి ఈ స్నాక్స్ అవి ఇచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోతారండి. స్కూల్ నుంచి రాగానే వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత నేను వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి హోంవర్క్స్ అవి చేయిస్తాను. కోడి అండ్ మిర్చి బజ్జీ అండ్ పునుగులు తీసుకొచ్చారు. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇవేనండి. అండ్ వేడివేడి కాఫీ వర్షంకి మంచి కాంబినేషన్ ఇవి. సో ఇప్పుడైతే ఇవి పిల్లలకి, మా హస్బెండ్కి అందరికి ఇచ్చేసి తర్వాత నేను వేరే పనులు చేసుకోవాలండి. ఇప్పుడు సీజన్ వాళ్ళకి నేనైతే కిటెల్లో వాటర్ హీట్ చేసుకుంటున్నానండి. ఇలా హీట్ అవుతుంది, ఇలా హీట్ అవుతుంది. ఎక్కువ టైం అవసరం లేదు, కొంచెం సేపు చాలు. సీజన్ బాగాలేదు కదండి, వర్షాలు పడుతున్నాయి. సో హాట్ వాటర్ తాగితే మంచిది. జీరా వాటర్ కూడా తాగితే మంచిది. సో మేము మార్నింగ్ అయితే తాగుతాము. ఇప్పుడైతే ఈ హాట్ వాటర్ అది తాగుతున్నామండి. ఇదిగోండి, నేనైతే మెల్ట్ అయింది ఈ ఫ్లాస్క్ అయితే వాడతాను. ఇందులో అయితే మార్నింగ్ వరకు కూడా చాలా హీట్ గా ఉంటుంది వాటర్. సో నేను ఇందులో అయితే ఆ హాట్ వాటర్ వేసుకుంటాను. అయిపోయిందండి, నా వాటర్ అయితే హీట్ అయిపోయింది. సో నేను ప్లగ్ కూడా తీసుకున్నాను. సో ఇగోండి వేస్తున్నాను. అండ్ ఈరోజు నేను పెసరట్టుకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పెసరట్టుకు కూడా ప్రిపేర్ చేసుకున్నా. అండ్ కొబ్బరి చట్నీ ఇందులో ఇలాగే వాటర్ ఉంచుతాను ఇంకా. సో ఇగోండి, ఇచ్చేమా, ఇది ఇచ్చేసి. పెసరట్టు కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండ్ అల్లం కూడా. ఎందుకంటే నేను గ్రైండర్లోనే వేస్తే కొంచెం ఇది అవ్వట్లేదండి, అందుకే నేను ఫస్ట్ ఇది కొంచెం మిక్సీ పట్టించుకుంటాను. సో ఇవ్వండి, మిక్సీ పట్టించుకొని అప్పుడు రుబ్బులో వేస్తాను. నేను మార్నింగ్ అయితే పెసర్లోను ఇది నానబెట్టుకున్నాను, కొంచెం బియ్యం వేసి. ఒక 5 or 6 hours నానితే చాలండి. సో నేను ఇది ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. పెసరట్టు మంచి హెల్దీ ఫుడ్ అండి. పెసరట్టు చాలా మంచిది తింటే. నేనైతే పెసరట్టు ఆ తర్వాత అట్లు అవి కూడా వేస్తానండి, ఇడ్లీ అవి కూడా చేస్తాను. మా ఇంట్లో అట్లు అయితే చాలా ఇష్టం అండి. నేనైతే ఈరోజు దీనికి రెడీ చేస్తున్నాను. సో ఇది అయిపోయింది. సో ఇగోండి, నేను ఇందులోనే గ్రైండర్ చేసుకుంటాను. సో రెడీ చేసుకుంటున్నాను. సో ఇగోండి, ఇది ఇలా పెట్టాలి, దగ్గర చూపుతాను. అండ్ ఇది పెట్టినప్పుడే మన సైడ్ తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇది మళ్ళీ కింద నుంచి తిరగదు. సో ఇది
మన సైడే పెట్టుకోవాలి. ఇది చేయి పెట్టడానికి చేతితో చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇగోండి ఇది పెట్టేసుకున్నాను. సో ఇగోండి ఇందులో వేసుకుంటున్నాను చూడండి. ఒకసారి వేసేసుకోవచ్చండి, ఎందుకంటే నేను 1 గ్లాసు ఇది 1/2 గ్లాస్ రైస్ వేసాను. సో నాకు ఇందులో అది సరిపోతుంది. మాది పెద్ద గ్రైండర్ ఉందండి, కానీ అది మేము పైన మేడ మీద పెట్టుకున్నాము. సో ఇది కిచెన్ లో ఈజీగా ఉంటుందనేసి నేను మళ్ళీ ఇది తీసుకున్నాము. వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఇదిగోండి స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. ఇది బాగా మెత్తగా మిక్సీ అవ్వాలండి. సో దీని పని ఇది చేసుకుంటది, నా పని నేను చేసుకుంటాను. సో ఇప్పుడు కొబ్బరి చట్నీకి రెడీ చేసుకుంటాను. సో నేను వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకుంటున్నాను, చూపించు. సో నేనైతే కొబ్బరికాయ తీసుకుంటున్నాను. కొబ్బరికాయ ఎప్పుడు ఇలా పీసులు ఉంటే పీసులు తీసేసుకోవాలండి, ఎందుకంటే ఇది పీసులు తీసుకుంటే బాగా కట్ అవుతుంది. నేనైతే ఇగోండి ఇలాగా చేస్తాను చూడండి. అయితే ఇలాగా కట్ చేసుకుంటానండి, ఎందుకంటే గచ్చి మీద కొట్టను, గచ్చది మళ్ళీ పగులుతుంది అనేసి ఆ భయంకి నేను ఇలాగే కత్తితో చేసుకుంటాను. సో ఇగోండి వాటర్ కూడా తీసుకున్నాను. ఒకసారి వాటర్ వస్తుంది, ఒక్కొక్కసారి పోద్ది. ఇగోండి కట్ చేసేసుకున్నాను. ఇగోండి ఇలా వచ్చేసింది. సో ఇది నేను పీసులు చేసుకుంటాను ఇప్పుడు, కొంచెం క్లీన్ చేసుకొని. ఇందాక పచ్చిమిర్చిను అల్లం నూరుకున్నాం కదండి, ఇగోండి చూడసారా గ్రైండర్ ఎలా అవుతుంది కదా. సో నేను ఇందులో ఇది వేసుకుంటున్నాను. అండ్ ఈ జలుబులకి వాటికి ఇది తింటే చాలా ఘాటుగా ఉంటుంది అనేసి నేను కొంచెం స్పైసెస్ యాడ్ చేశాను. సో జీరా అయితే ఇందులో వేయట్లేదండి, అదైతే నేను వేరే వేస్తాను. సో ఇగోండి ఇందులో వేసేసాను. సో ఇగోండి మిక్స్ అవుతుంది ఇందులో. ఇంకొంచెంసేపు అవ్వాలండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దసరట్టుకి రుబ్బు రెడీ అయిపోయింది. సో నేను ఇదైతే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీకి నేను ఇగోండి ఇవి పచ్చిమిరపకాయలు అయితే వేపుకోవాలి కదా, దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ఇలాగా ఘాట్లు పెట్టకపోతే ఆయిల్లో వేసిన వెంటనే టపా అని తుల్లిపోతాయండి. సో అవి కూడా ఒక్కొక్కసారి చేతుల మీద వాటి మీద తుల్లిపోతాయి. సో జాగ్రత్తగా అలా తుల్లకుండా ఉండాలంటే ఇలా చేయాలి. చూసారా నేను ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇవి ఫ్రై చేస్తాను చూడండి. ఇలా ఉంటే చూపిస్తాను. సో ఇగోండి నేను శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇగోండి మినపప్పు వేసుకుంటున్నాను. సో ఇందులోనే కొంచెం జీరా వేస్తున్నాను. ఇగోండి ఎండుమిరపకాయలు, ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో అల్లం ముక్క కూడా ఇందులో వేస్తున్నానండి. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇందులో కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేస్తున్నానండి, ఇలా కలిపేసుకోవాలి. సో ఇది అయిపోయింది, నేనైతే ఇది ఆఫ్ చేసేసుకున్నాను. సో చట్నీ తాలింపు పెట్టుకోవాలి కదా, దానికోసం నేను వేరే గిన్నె పెట్టుకున్నాను. చాలా పనులు ఉంటాయండి ఆడవాళ్ళకి, అసలు అసలు ఖాళీ అంటూ ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో పని తగులుతూనే ఉంటుంది. సో అన్ని చాలా ఈజీగా చేసేస్తామండి. నేనైతే చాలా ఈజీగా చేసుకుంటానండి, నాకు ఇష్టంగా చేసుకుంటాను, కష్టమేం అనిపించదు. సో ఇక దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను.
కొంచెం మినపప్పు వేసుకున్నాను, కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను, ఇంకొండి జీరా వేసుకుంటున్నాను. పని ఏదైనా సరే ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుందండి. మన వాళ్ళ కోసం మనమే చేయాలి కదండి. సో అందుకని నేనైతే మార్నింగ్ 4:30కి అలా లేగాలండి. 7:30 కల్లా మా పిల్లలు అందరూ వెళ్ళిపోతారు డ్యూటీలకి, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. సో 7:30, 8 కల్లా అన్నీ అయిపోవాలండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అన్ని చేసుకుంటాను. సో ఇదిగోండి వేగిపోయింది. సో ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను, వేసి ఇది క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఎప్పుడు ఈ స్పైసెస్ పోకూడదు కదా, అందుకే నేనైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇందులో నేనైతే చూడండి చూపిస్తున్నాను. సో ఇదైతే అయిపోయింది, నేను తీస్తున్నానండి ఇది. సో చూడండి, సో ఇలా తీస్తే కొంచెం తుల్లిపోతుందండి, అందుకనే నేను ఆఫ్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఆపేసి ఎప్పుడు కూడా ప్లగ్ తీసేయాలి, ప్లగ్ ఉంటుండగా ఎప్పుడు క్లీన్ చేయకండి. సో ఇగోండి ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేను హ్యాండ్తో ఇలా తీస్తున్నాను చూడండి ఇలాగా. సో ఇదంతా కూడా తీసేయాలి, తీసుకుంటున్నాను. కొంచెం కొంచెం తీసుకోవడం కష్టం అండి, అందుకే ఒక్కసారి ఇలా తీసేసుకుంటాను. లేకపోతే అది రన్నింగ్ లో ఉన్నప్పుడు తీస్తుంటే తుల్లిపోతుంది, ఈ సామాన్లు అన్నిటికీ అయిపోతుంది. సో ఇదండి ఇలా తీసుకుంటున్నాను. ఇలా గ్రైండర్ చేసుకొని ఆడించుకొని ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది క్లీన్ చేయబోతుడికి చాలా టైం పట్టేస్తుంది. చాలా ఇగోండి ఇలా తీసేసుకున్నాను. రుబ్బు అయితే రెడీ అయిపోయింది, ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటున్నాను. క్లాత్ ఇది కొబ్బరి చట్నీ నేను మిక్సీకి చేసుకుంటున్నానండి, మిక్సీ వేసేసుకుంటున్నాను. నా పెద్ద జార్ కొంచెం పాడైంది, అది తీసుకెళ్ళడానికి అవ్వట్లేదండి, అది తీసుకెళ్ళాలి. అందుకే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే చిన్న జార్ యూస్ చేస్తున్నాను, చిన్న జార్ యూస్ చేస్తున్నాను. సో అందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపోతే మళ్ళీ వేసుకుంటామండి. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, వాటర్ తీసుకుంటున్నాను. మాదైతే ఫిల్టర్ వాటర్ అండి, ఎల్జీ కంపెనీ తీసుకున్నా. ఇది ఎప్పటికప్పుడే ఫిల్టర్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటామండి ఇది. సో నేనైతే అదే వాటర్ వాడతాను, ట్యాప్ వాటర్ అది వాడను. మాకు ట్యాంకులకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా, అక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ వస్తుంది. సో మాకు వాటర్ పట్టుకునే పని లేదు, ట్యాంక్ లోకి వెళ్ళిపోద్ది ట్యాప్ వచ్చిన వెంటనే మార్నింగ్. సో నాకు అదొక పని లేదండి. నేనైతే రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ. మీకు నేను చెప్పాను కదా, ఎప్పుడు నేను వాటర్లో చేయను, పలుచగా థిక్గా చేస్తాను, పలుచగా అయితే చేయను. సో ఇగోండి నా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పెసరట్టు కోసం ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. సో నేను చాప్ చేసుకుంటాను. సో నా చట్నీ దీనిలో నేను సాల్ట్ కలుపుకుంటున్నానండి. ఇవ్వండి సాల్ట్ ఇలా కలుపుకోవాలి. పెసరట్టు ఇలా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాను పైన. సో ఇవ్వండి ఇలా ఇలా అయితే ఫ్రై అవ్వాలి. చూసారా ఇలా వస్తుంది. ఎప్పుడు కూడా ఇది అంటుకోకుండా రావాలి అంటే ఇగోండి ఇలా ఫోర్క్కి ఇలా ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటే వస్తుంది. సో ఇది ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చిందో, ఇగోండి చూసారా. సో నా పెసరట్టు రెడీ అయిపోయిందండి. అండ్ ఇగోండి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో రెండు రెడీ అయిపోయింది, పెసరట్టు కొబ్బరి చట్నీ.